అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు. అన్ని పనులు మానేసి ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే వృశ్చిక రాశి వారి జీవితంలో ఎంతో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది. కాబట్టి ముఖ్యంగా మే నెల తర్వాత నుంచి వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. ఖచ్చితంగా ఈ విషయంలో మీరు చాలా విలువైన సమాచారాన్ని కోల్పోతారు. కాబట్టి ఈ విషయంలో పూర్తిగా వీడియోని చివరి వరకు చూడగలిగితే వృశ్చిక రాశి వారి జీవితంలో మే నెల తర్వాత నుంచి ఏం జరుగుతుంది అనే ఆసక్తికరమైన విషయాన్ని మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే గనుక ముందుగా వృశ్చిక రాశి వారు రాశి చక్రంలో 8వ రాశి, విశాఖ 1, 2, 3, 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి వారికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి అనేది జ్యోతిష్య శాస్త్రంలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు శక్తివంతంగా అలాగే ఉద్దేశపూర్వకమైన వారిగా పరిగణించబడతారు. వారు తమ లక్ష్యాలను సాధించటానికి ఎంతగానో కష్టపడతారు. అంతేకాకుండా వారి మనసులో ఉన్న నమ్మకాన్ని నిలబెడతారు. వృశ్చిక రాశి వారు చాలా ఆత్మీయంగా ఉంటారు. వారి సంబంధ బాంధవ్యాలలో ఎంతో లోతైన బాంధాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వృశ్చిక రాశి వారు చాలా సహజమైన అనుకూలతను కలిగి ఉంటారు. రకరకాల వృత్తులకు ఈ రాశి వారు ఎలాగైనా సరే ఇమిడిపోతారు. ముఖ్యంగా మనస్తత్వ శాస్త్రం, డిటెక్టివ్ పని, శాస్త్రీయ పరిశోధనలు, ఇలాంటి లోతైన విశ్లేషణతో కూడినటువంటి పనులు ఏవైతే ఉంటాయో లేదా అటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో గనక వీరు స్థిరపడ్డారు అంటే వృశ్చిక రాశి వారు జీవితంలో చాలా వరకు అభివృద్ధి చెందుతారు. అదేవిధంగా ఈ రాశి వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలను సైతం కలిగి ఉంటారు. వారు చాలా శక్తివంతమైన వారుగా, ఆత్మీయతను కలిగిన వారిగా ఉంటారు. వృశ్చిక రాశి వారు స్వతహాగానే ఎంతో శ్రద్ధగా ఉంటారు. అంటే వారు చేసేటటువంటి పనుల్లోనే కానివ్వండి, వారు ఏదైనా విషయాలలో ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఉన్నా కూడా చాలా శ్రద్ధగా ఉంటారు. అలాగే తెలివైన వారు. ఏదైనా ఒక సమస్య వారి దాకా వచ్చింది అంటే ఆ సమస్యను పరిష్కరించడంలో చాలా తెలివిని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే చుట్టూ ఉన్న వారితో ఎంతో స్నేహంగా ఉంటారు. ముఖ్యంగా తమ స్నేహితులకు మంచి స్నేహితులు అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి జీవితంలో. ఎందుకంటే మీకు స్వతహాగా ఉండేటటువంటి లక్షణాలలో కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక లిమిట్ లేకుండా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఎవరికైనా ఏదైనా సాయం చేయాలి అన్నా మీకు ఉన్నదానికన్నా ఎక్కువగా పెట్టేయడం, లేదంటే అప్పు చేసి మరి వారికి సహాయం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇది ఎంతైనా సరే మీ కుటుంబానికి మీకు అంతగా మంచి ప్రవర్తన అనేది అనిపించుకోదు. ఎవరికైనా సాయం చేయడం అనేది తప్పు కాదండి. ఖచ్చితంగా సాయం చేయాలి మనకు ఉన్న దాంట్లో. కానీ మనం అప్పు చేసి మరి ఎదుటి వారికి సాయం చేయడం అనేది అవివేకం. ముఖ్యంగా కుటుంబం ఉన్నవారు ఇటువంటి పనులు చేయడం వల్ల కుటుంబానికి చాలా నష్టపోతారు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశి వారు చాలా త్వరగా కోపం తెచ్చుకుంటారు. కొన్ని సందర్భాలలో అయితే ఈ కోపాన్ని మీరు నియంత్రించలేరు. అదేవిధంగా చాలా ఆవేశపరంగా ఉంటారు. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేరు. కాబట్టి ఈ విషయాలని గనక మీరు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలిగితే మాత్రం మీ అంత గొప్పవారు ఇంకా ఏ రాశుల్లోనూ ఉండరు. ఇక వృశ్చిక రాశి వారు మే నెల చివర్లో అంటే మే నెల తర్వాత నుంచి కూడా కొన్ని అద్భుతమైన సంఘటనల్ని చోటు చేసుకుంటాయి వీరి జీవితంలో. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ సంఘటనలు మీ జీవితంలో జరగడానికి ముఖ్య కారణం అన్నీ అనుకూలమైనవే అని గమనించండి. మే నెల తర్వాత నుంచి కూడా ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో అన్ని అనుకూలమైన పనులే జరగబోతున్నాయి. అయితే ఈ విధంగా జరగడానికి కారణం మీ ఇంట్లో ఈ దేవుడు
స్థిరపడి ప్రత్యక్షంగా మీతో పాటు నివసిస్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతో అదృష్టవంతులండి. కాబట్టి ఆ దేవుడు మరెవరో కాదండి, సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణుడు. ఆ లక్ష్మీనారాయణుడు మీ ఇంట్లో స్థిరంగా ఉండడం వల్లే మీ జీవితంలో వచ్చే ప్రతి పని కూడా ఎంతో అనుకూలంగా జరుగుతుంది. మరి మొదటగా ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా అద్భుతమైన సమయం మే నెల తర్వాత నుంచి. మీ దగ్గరకు వచ్చేటటువంటి ఒక ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి మీరు ఎంతో శ్రమ పడతారు. అయితే గుర్తుంచుకోండి, మీరు పడిన శ్రమే మీకు శ్రీరామ రక్ష. అలాగే పనిలో అదనపు బాధ్యతల్ని నిర్వర్తిస్తారు. ఈ బాధ్యతలు నిర్వర్తించడం వల్ల ఏమవుతుందంటే మీపై మరింత గౌరవ మర్యాదలు అనేవి మీ ఉద్యోగస్తుల కంటే పై ఉద్యోగులకు పెరుగుతుందన్నమాట. దీని కారణంగా మీకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా మే నెల తర్వాత నుంచి మీకు మంచి సమయంగా రాబోతోంది. ముఖ్యంగా మీరు మీ ఆదాయంలో మంచి పెరుగుదలను చూస్తారు. అదేవిధంగా అదే సమయంలో మీ పిల్లల ఆరోగ్యం, రుణాల చెల్లింపుల కోసం చాలా డబ్బుని మీరు సర్దుబాటు చేస్తారు. అదేవిధంగా పెట్టుబడులకు కూడా మే నెల తర్వాత నుంచి చాలా మంచి సమయం. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఎంతో కాలంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఖచ్చితమైనటువంటి సమస్యలు తీరిపోబోతున్నాయి. ఇక ఆరోగ్య సమస్యలు సైతం మీకు పోయి మీరు ప్రశాంతమైన మానసిక ఆరోగ్యాన్ని పొందుకుంటారు. ఇక కుటుంబ పరంగా కూడా ఇది మీకు మంచి సమయం. మే నెల తర్వాత నుంచి చాలా మంచి సమయంగా ఉండబోతోంది, అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు మీ పిల్లలు, కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా ఇక వారికి ఎటువంటి సమస్యలు లేకుండా ఉండడం అనేది మీకు ఎంతో మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. పనుల్లో విజయం సాధిస్తారు. ఇంకా అనుకూలంగా ఉండడం వల్ల మీరు ప్రతి పనిలోనూ అద్భుతమైనటువంటి అభివృద్ధిని ముందుకు సాగిపోతారు. ఇక వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు. చాలా అనుకూలమైన సమయం. ముఖ్యంగా మీరు ఎక్కువగా పెట్టుబడి పెడితే ఖచ్చితంగా అధిక రాబడి, అంటే అంతకు మించిన రాబడి పొందే అవకాశం ఉంది. కానీ మీరు కష్టపడడంపై మాత్రం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే మీరు ఇంతవరకు కూడా ఎంతగానో కష్టపడుతున్నారు కాబట్టే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణుడు మీ ఇంట్లో నివాసం ఏర్పరచుకొని ఉన్నారండి. కాబట్టి మీరు మీ కష్టపడే తత్వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. ఇక విద్యార్థులకు చూసుకున్నా కూడా మే నెల తర్వాత నుంచి వృశ్చిక రాశి వారికి అద్భుతమైన సమయం. ముఖ్యంగా మీ పెద్దలు లేదా ఉపాధ్యాయుల నుంచి చాలా మంచి సపోర్ట్ని పొందుకుంటారు. వారు కోరుకున్న ఇన్స్టిట్యూట్లో మీరు ప్రవేశం కూడా పొందుతారు. ఎవరైతే పోటీ పరీక్షలు రాస్తున్నారో వారు ఆశించిన ఫలితాన్ని కూడా సాధించేందుకు కష్టపడాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని వదులుకోవద్దు. మీరు ఎంత కష్టపడితే ఆ లక్ష్మీనారాయణుడు మీకు అంతలా మీకు జీవితంలో మరింత ప్రయోజనాలను కలగజేస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.